నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం చేయగలిగిన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. కొనియాడిన టీడీపీ నేత గద్దె క్రాంతి. పంచాయతీ ఛాంపియన్ సమగ్ర గ్రామాభివృద్ధి లక్ష్యంగా కృషి చేయాలి. ఏపీ కేశినేని శివనాథ్. కృష్ణా జిల్లా ఉయ్యూరులో అంగరంగ వైభవంగా వీరమ్మ తల్లి ఉత్సవాలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. విజయవాడ కృష్ణలంకలో అగ్ని ప్రమాదం. కృష్ణలంకలోని నిర్మలా శిశు భవన్ వద్ద 3 పోర్షన్ల తాటాకుల ఇల్లు అగ్నికి ఆహుతి. ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం చేయగలిగిన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని టీడీపీ నేత గద్దె క్రాంతి అన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 4వ డివిజన్లో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ నేత గద్దె క్రాంతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను కలిసి ఎమ్మెల్యే ఓట్లను అభ్యర్థించారు. ఆలపాటిని గెలిపించడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం క్రాంతి టీడీపీ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కొన్ని నెలల్లోనే ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటికి వేసి ఘన విజయం అందించాలని కోరారు. యువకులు నిరుద్యోగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించగలిగిన వ్యక్తి ఆలపాటి అని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎన్డీఏ కూటమి తరఫున విద్యావంతుడు అడ్వకేట్ అయినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి అభ్యర్థిత్వాన్ని తీసుకొని మేము ముందుకు వెళ్తా ఉన్నాం. మరి ఈ రోజున ఎమ్మెల్సీ కౌన్సిల్లో గళవిప్పగలిగినటువంటి నాయకుల అవసరం ఎంతైనా ఉన్నది. అనేకమైనటువంటి సమస్యలు ఈ రోజున గ్రాడ్యుయేట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవడం తెలుగుదేశం పార్టీ తరఫున గ్రాడ్యుయేట్స్ గొంతు బలంగా కౌన్సిల్లో వినిపించే దానికోసం ఎంతో అనుభవం ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అభ్యర్థిత్వంగా మేము బలపరుస్తా ఉన్నాం. ఈ రోజున విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె క్రాంతి ఆధ్వర్యంలో కొంతమంది గ్రాడ్యుయేట్స్ ఒక బృందంగా ఏర్పడి డోర్ టు డోర్ క్యాంపెయిన్, అదే విధంగా గ్రాడ్యుయేట్స్ అందరూ ఎవరైతే ఎక్కడున్నారో వాళ్ళందరికీ కూడా మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి వేయాలని చెప్పి ప్రచారం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజున వెటర్నరీ కాలనీలో వాకర్స్ దగ్గర ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా అభ్యర్థించడం జరిగింది. వారందరూ కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి ముందుకు వచ్చారు. అత్యధిక మెజార్టీతో మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని గెలిపించాలని చెప్పి కూడా మేము కోరుకుంటాం. ఈ రోజు 4వ డివిజన్ లో వెటర్నరీ కాలనీ పార్క్ లో రేపు జరగబోయే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కారణంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరపున అభ్యర్థించడానికి కూటమి ప్రభుత్వం నుండి మేమంతా ఇక్కడ ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నాము. ఇక్కడ అందరూ కూడా తప్పకుండా రాజేంద్ర ప్రసాద్ గారే గెలుస్తారు, తప్పకుండా అందరం కూడా మీకే సపోర్ట్ ఉన్నామని క్లియర్ గా చెప్తున్నారు. కానీ మెయిన్ గా ఇప్పుడు అందరికీ తెలియాల్సింది ఏంటంటే రేపు ఓటింగ్ కి ప్రతి ఒక్కరూ కూడా టైంకి వచ్చి బ్యాలెట్ పేపర్ మీద వారు ఇచ్చిన పెన్నుతో పేరు పక్కన 1 అని రాసి వెళ్ళడం అనేది, ఎందుకంటే జనరల్ ఎలక్షన్ అనేది ప్రతి 5 ఏళ్ళు జరుగుతుంది. అందులో ఈవీఎంస్ తో బటన్ నొక్కి అది ఒక రకంగా జరుగుతుంది. బ్యాలెట్ ఓటింగ్ అనేది కొంచెం డిఫరెంట్ ప్రొసీజర్ కాబట్టి కొంచెం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఎలాగైతే ఓటేశారో అలాగే ఇప్పుడు దీనికి కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కూడా అలాగే రావాలి అని చెప్పి మేమంతా కోరుకుంటున్నాము. ఈ 7 నెలలు పాలన కూడా చాలా బాగుంది అంటున్నారు అందరూ కూడా. దాంతో పాటు ఇప్పుడు మనకి వచ్చే 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా మనం చేసే అభివృద్ధి అందరికీ అందాలి. మెయిన్ గా గ్రాడ్యుయేట్స్ కి దాదాపుగా 4 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ రావడం జరిగింది. ఇంకొక
20 లక్షల ఉద్యోగాల దాకా సృష్టించడానికి కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది. అలాగే బోల్డ్ అని కొత్త ఇన్వెస్ట్మెంట్స్ రావాలి స్టేట్ లోకి. ఈ టైంలో గవర్నమెంట్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 7 నెలల పాలనకి ఇది ఒక స్లిప్ టెస్ట్ లాంటిది. దానికోసం ప్రజలందరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా ఫిబ్రవరి 27వ తారీఖున తప్పకుండా వచ్చి మీ వాల్యుబుల్ ఓట్ని ఉపయోగించి మన రాష్ట్రాన్ని మరింత అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇట్లు మీ గద్దె క్రాంతి కుమార్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి చేరుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయం వికసిత్ భారత్ సాధించాలంటే గ్రామాభివృద్ధితోనే సాధ్యం. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమైన ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండే విధంగా పంచాయతీ ఛాంపియన్ సమగ్ర గ్రామాభివృద్ధి లక్ష్యంగా కృషి చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. వికసిత్ పంచాయతీలో భాగంగా ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్ఆర్ఐడి సహకారంతో తన సొంత నిధులతో కేశినేని ఫౌండేషన్ ద్వారా సమగ్ర గ్రామాభివృద్ధికి కావాల్సిన శిక్షణ పూర్తి చేసిన 33 మంది పంచాయతీ ఛాంపియన్స్ తో హైదరాబాద్ ఎన్ఐఆర్ డిపిఆర్ లో ఆదివారం సమావేశమయ్యారు. ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు హైదరాబాద్ ఎన్ఐఆర్డిలో సమగ్ర గ్రామాభివృద్ధికి శిక్షణ తీసుకుని పంచాయతీ ఛాంపియన్స్ గా తయారైన 33 యువకులకి ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్ఐఆర్డిపిఆర్ డైరెక్టర్ జనరల్ జి నరేంద్ర కుమార్ ఐఏఎస్ సర్టిఫికేట్ అందజేశారు. అనంతరం వారికి ఎంపీ కేశినేని శివనాథ్ దిశానిర్దేశం చేసినట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐఆర్డిపిఆర్ డైరెక్టర్ జనరల్ జి నరేంద్ర కుమార్, ఐఏఎస్ సిఐఏటిఎస్ జే సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మహమ్మద్ ఖాన్, సిపిఆర్ జీపీ అండ్ ఎస్ఎస్డి అసోసియేషన్ ప్రొఫెసర్ డాక్టర్ అంజన్ కుమార్ బాంజా, సిఐఏటిఎస్జే అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సి కథరేసన్, ప్రాజెక్ట్ టీమ్ లీడర్ దిలీప్ కుమార్ పాల్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ రమేష్, అసోసియేట్ ప్రొఫెసర్ పార్థ ప్రతిమ్ సాహు, అసోసియేట్ ప్రొఫెసర్ అనురాధ పల్లా, ఎన్ఐఆర్జీ అధికారి మురళీకృష్ణ, ఎన్ఐఆర్జీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ సొంగ సంజయ్ వర్మ, జీవి నరసింహారావు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ ఎవరీబడి. ముఖ్యంగా డీజీ గారు నరేంద్ర కుమార్ గారికి, ఖాన్ గారికి, బాంజా గారికి, అంతేకాకుండా పాల్ గారికి, కత్రీసన్ గారికి, అనురాధ గారికి, ఇంకెవరైనా రమేష్ గారికి, సాహు గారికి, ఇంకెవరైనా ఎన్ఐఆర్డిఏ ప్రొఫెసర్లందరికీ కూడా చాలా ధన్యవాదాలు. మా ఛాంపియన్స్, నేను చాలామందిని వాళ్ళే చూస్తున్నా. నేను మా వాళ్ళని సెలెక్ట్ అంటే చూసి ఉంటాను, కానీ చాలామంది వీటిలో నేను వాళ్ళ ఏంటి అబ్జర్వ్ చేస్తున్నానంటే ఇందాక నుంచి కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి. అంటే మనం దీంట్లో ఇంపార్టెంట్ చేసుకోవాల్సింది కూడా కమ్యూనికేషన్ లెవెల్స్ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఈ రెండు ఎట్లా ఉన్నాయని చూస్తే నిజంగా నేను సిటీలో చాలామందిని అబ్జర్వ్ చేస్తున్నాను. కానీ చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు చాలామంది, చక్కగా కమ్యూనికేట్ చేస్తున్నారు చాలామంది. నేను ఒకటే చెప్పా, మా వాళ్ళని సెలెక్ట్ చేసే ముందు, ఎవరైతే యంగర్ జనరేషన్ అంటే ఉన్నవాళ్ళు, తప్పకుండా చక్కటి కమ్యూనికేషన్ చేయగలిగిన వాళ్ళు, చక్కటి కమాండ్ ఉండగలిగిన వాళ్ళు, తెలుగు అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, ఎనీ లాంగ్వేజ్లో. అందులో మా నియోజకవర్గంలో చూస్తే ఆశ్చర్యకరంగా ఎంటెక్ చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు, ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు, అంతా గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు. చూస్తే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే జనరల్గా ఇవాళ హైదరాబాద్లో చూస్తే ఎక్కడ ఖాళీగా లేని ప్రపంచం. అటువంటి దాంట్లో ముఖ్యంగా విజయవాడ అంటే ఎన్టీఆర్ జిల్లా అంటే వాళ్ళ రాష్ట్రంలో పెర్ క్యాపిటల్ ఇన్కమ్లో సెకండ్ ఉంది. ఆఫ్టర్ వైజాగ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్లో సెకండ్ ఉంది. మరి క్లీన్లీనెస్లో ఫస్ట్ ఉంది. అటువంటి జిల్లాలోనే ఇదే పరిస్థితి ఉంటే మిగతా జిల్లాల్లో ఏ విధంగా ఉండే అనేది కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయం. అంటే కానీ నిజంగా ఒక్కొక్కరు చాలా అద్భుతంగా, అంటే ఏమి మాట్లాడినా నేను వాళ్ళ కమ్యూనికేషన్ అబ్జర్వ్ చేస్తున్నాను. ఏ విధంగా అంటే వీళ్ళు రేపు పొద్దున్న గ్రామాల్లో మీరు అందరూ కూడా కమ్యూనికేట్ చేయాలి. మీరు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి. నేను చూసింది మీరు అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నారా లేదా, అందరికీ కూడా సూచనలు సరిగ్గా అందుతాయా లేదా అనేదే చూశాను. నాకు ఒక్కళ్ళ దగ్గర కూడా కమ్యూనికేషన్ మిస్ అవ్వలేదు. షార్ట్గా మాట్లాడినా కూడా కమ్యూనికేషన్, నేను షార్ట్గా మాట్లాడుతున్నానని చాలామంది తగ్గించి మాట్లాడారు, అయినా కూడా పర్ఫెక్ట్ కమ్యూనికేషన్తో బ్రహ్మాండంగా చేశారు. మీరు వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళు చేసిన ట్రైనింగ్, వాళ్ళు చూపించిన ప్రాక్టికల్ క్లాసులు అన్నీ కూడా
ఇవాళ మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్లో కానీ అంతేకాకుండా కమ్యూనికేషన్ లెవెల్స్లో కానీ 100% మార్పు తెచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు చూశాను, కానీ ప్రకాశం గౌడ్ ఎప్పుడు సరిగ్గా మాట్లాడేవాడు కదా అనేవాడు. ఇప్పుడు కమాండ్గా మాట్లాడుతున్నారు మీరు అందరూ. కాబట్టి అదంతా మీ ట్రైనింగ్ వల్లే సాధ్యమైంది. నేను పాలిటిక్స్ ఒక ఎత్తు, డెవలప్మెంట్ యాంగిల్ రెండోది. ఇవాళ నా కోరిక చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 వీళ్ళ విజన్ ఒకటే. భారతదేశం అగ్రగామి ఫైనాన్షియల్ రిచెస్ట్ ఎకనామీ ఇన్ ద వరల్డ్లో ఉండాలి అంటే 2047ని ముందుకు తీసుకెళ్లాలని వారు కోరిక. ఇది ముందుకు తీసుకెళ్ళాలి అంటే ముందుగా గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఈ గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలి దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ చాలా పథకాలు ప్రవేశపెడుతున్నాయి. కానీ ఎవరికి కూడా పథకాలు రీచింగ్ కానీ అవేర్నెస్ కానీ రావట్లేదు. ఈ పథకాలు అవేర్నెస్ చేసి మీరు ఇక్కడ తీసుకున్న ట్రైనింగ్ క్లాస్లో గ్రామ సభ అంటే ఏంటో మీకు ఐడియా వచ్చింది, ఎన్ఆర్జీఎస్ నిధులు అదే విధంగా వాడాలో మీకు ఐడియా వచ్చింది. దీంట్లో ఎన్ని పథకాలు ఉంటాయో మీరు మీ దగ్గర నుంచి ఇప్పుడు నేను నేర్చుకోవాల్సిన పరిస్థితి, ఎందుకంటే నాకు కూడా అంత నాలెడ్జ్ లేదు. నాకు అడావుడిగా ఇంత కాదు, నాకు కొంత ఐడియా ఉంది, కానీ మీ దగ్గర నేర్చుకోవాల్సిన పరిస్థితిలో నేను వచ్చాను. కాబట్టి మీరందరూ కూడా చక్కగా తర్ఫీదు పొందారు. కానీ ప్రాబ్లం ఇక్కడే ఉంటుంది. ఇన్స్టిట్యూట్ దాకా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇన్స్టిట్యూట్ దాటంగానే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ మెల్లిగా దిగుతూ ఉంటాయి. ఆ దిగడం అనేది జరగకూడదు. ఎవ్వరూ కూడా ఇవాళ ఏ విధమైన కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉన్నారో అదే విధమైన కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీరు పాటించాలి. దీనికి మీకు రకరకాల అడ్డంకులు వస్తాయి. రకరకాల అడ్డంకులు అంటే గ్రామాల్లోకి వెళ్ళేప్పటికీ మీకు గ్రూపులు ఉంటాయి. మీరు ఏ గ్రూపు కాదు, మీరు అందరితోనూ నవ్వుతా చక్కగా పలకరించి మనం ఇట్లా చేసుకుందాం మన గ్రామాన్ని అని మీ మాటల ద్వారా మీరు మెప్పించాలి. అదే మీ కమ్యూనికేషన్ స్కిల్. మీకు తర్వాత అధికారులు పనిచేయకపోవచ్చు, వాళ్ళతో పోరాడే ధోరణికి వెళ్లకుండా బతిమాలి, ఇంకా అవ్వని పక్షంలో వాళ్ళని ఏ విధంగా పరిగెత్తించాలో ప్రభుత్వం తరఫున మేమందరం కూడా మీకు సహాయం పడతాం. అంతేకాకుండా మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయి, మీకు అర్థం కాని సమస్య వస్తే ప్రొఫెసర్లు అందరూ ఇక్కడ ఉన్నారు, గ్రూప్లో కూడా ఉంటారు, వాటిని కూడా మీరు కమ్యూనికేట్ చేయాలి. ఏదో వెళ్ళాం ఏదో అనేశారు, వీళ్ళు ఏదో అనేశారు నేను నిరుత్సాహం మీరు పొందకూడదు. అందుకే మీ పైన ఇంకా కోఆర్డినేటర్లు ఎందుకు పెట్టాను అంటే మీ మీద నమ్మకం లేక కాదు. ఏ రోజు ఈ 6 నెలల్లో నిరుత్సాహం అధైర్యం పడకుండా ఇదే కాన్ఫిడెన్స్ లెవెల్స్తో మీరు పనిచేయాలి. మనకి ఎమ్మెల్యే గారిని డ్రైవ్ చేయాలి, మేడం ఎవరైనా ఉంటే వెళ్ళి మాట్లాడాలి, పంచాయతీ వాళ్ళతో మాట్లాడాలి. అక్కడ తెలుగుదేశంలోనే 2 గ్రూపులు ఉండొచ్చు, వైసీపీలో గ్రూప్ ఉండొచ్చు, ఇంకో పార్టీలో గ్రూపులు ఉండొచ్చు. మనం గ్రామం గురించి అభివృద్ధి కానీ రాజకీయాల గురించి మాత్రం మీరు ఎక్కడా కూడా చర్చించొద్దని దయించి మీ అందరికీ కోరుతున్నా. ఆయన ఎట్లా అన్నాడు ఈయన ఎట్లా అన్నాడు అంటే మీరే నెగిటివ్ అవుతారు. కాబట్టి మీకు నేను చెప్పేది ఏంటంటే మన గ్రామం మన ఊర్లో ఎంతమంది ఉద్యోగస్తులు అవుతున్నారు అనేదే మనం గుర్తుంచుకోవాలి. ఎస్ నాకు తెలుగుదేశం ఇష్టం అవ్వచ్చు, ఇంకోటి ఇష్టం అవ్వచ్చు. దయించి మన కమిటీలో రాజకీయాలు వద్దు, గ్రామాభివృద్ధికే మన దృష్టి పెట్టాలి. అది ఒకటే కోరుకుంటున్నా. దాంతో గ్రామ దృష్టి అంటే అది నేను రావచ్చు, ఎంపీ కింద ఎమ్మెల్యే కింద ఇంకోటి రావచ్చు, ఏ పార్టీ వాళ్ళన్నా రావచ్చు, లేకపోతే కలెక్టర్ గారు రావచ్చు, అధికారులు రావచ్చు, అందరూ వస్తారు. కాబట్టి మేము డెవలప్ చేస్తే మేము అధికారంలో ఉంటాం, మేము పాజిటివ్గా ఉంటే మేము అధికారంలో ఉంటాం. నా కోరిక విజయవాడ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఇండియాలోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా చేయాలని నేను డే 1 నుంచి అధికారం చేయాలి. ఏమని కోరానంటే మాకు 295 గ్రామాలు ఉన్నాయి. 295 గ్రామాల్లో కూడా అభివృద్ధి, అంతేకాకుండా ఉపాధి అవకాశాలు, ప్రతి గ్రామంలోనూ ఉపాధి అవకాశాలు కావాలి. వాళ్ళు ఏదో నేను అభివృద్ధి చేయనంటే నేనేమైపోతున్నాను బాబు, నా ఇంట్లో అందరూ బాధల్లో ఉంటే అనే ఫీలింగ్లో చాలామంది ఉంటారు. కాబట్టి పర్సనల్ టచ్ వెళ్ళాలి. పర్సనల్ టచ్ వెళ్ళాలంటే ఆ ఊర్లో మీరు వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో కానీ ఆ ప్రజల దగ్గర కానీ ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తెలుసుకుని
ఆ ఇబ్బందుల్ని మనం ఏ విధంగా తీర్చగలం అనే దాన్నే దృష్టి పెట్టాలంటే ఏదో దానం చేస్తే. కృష్ణా జిల్లా ఉయ్యూరులో వీరమ్మ తల్లి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం కావడంతో వేకువజాము నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు తరలి వచ్చారు. డీజే సౌండ్లు, డప్పులు వాయిద్యాలతో యువత కేరింతలతో అమ్మవారి ప్రాంగణం దద్దరిల్లింది. మొక్కుబడులు తీర్చుకునేందుకు గొర్రెపోతులతో భక్తులు తరలి వచ్చారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. గన్నవరం డివిజన్ డీఎస్పీ చలసాని శ్రీనివాస్ పర్యవేక్షణలో ఉయ్యూరు టౌన్ సిఐ రామారావు భక్తుల రద్దీని గమనిస్తూ ఎప్పటికప్పుడు అధికారులను సూచనలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కృష్ణంలంకలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కృష్ణలంకలోని నిర్మలా శిశు భవన్ వద్ద 3 పోర్షన్ల తాటాకుల ఇల్లు అగ్నికి ఆహుతైంది. రాత్రి 12:30 సమయంలో ఘటన జరిగినట్టు సమాచారం. 3 పోర్షన్లలో ఒక కుటుంబం అద్దెకుంటుండగా ఆ ఇంట్లో తొలుత అగ్ని ప్రమాదం జరిగింది. ఆ మంటలు క్రమేణా మిగతా 2 పోర్షన్లకు సైతం అంటుకోవడం వలన మంటలు చెలరేగి ప్రమాదం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గంట పాటు శ్రమించి ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపు చేశారు. 3 పోర్షన్లలో గల సామాన్లు దగ్ధమయ్యాయి. ప్రాణ నష్టం జరగలేదు. స్థానిక కార్పొరేటర్ మరియు మాజీ కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని పరామర్శించారు. గ్యాస్ బండ పేలిపోయిందే, ఏమన్నా బయట పెట్టేస్తారా? ఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల మృతికి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయకారంతో పాటు రైల్వే జాబ్ ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇండియన్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ తక్షణమే రాజీనామా చేయాలని మన తెలుగు రాష్ట్రాల ఎంపీలు పార్టీలకు అతీతంగా డిమాండ్ చేయండి. గత 3.5 సంవత్సరాల్లో ఎంతమంది చనిపోయారు, ఎన్ని వందల మందికి ఇంజురీస్ అయ్యాయి. మోదీ గవర్నమెంట్ కనీసం చనిపోయిన కుటుంబానికి ₹1,00,00,000, ఇంజూర్ అయిన కుటుంబానికి 50 లక్షలు ప్రకటించాలి. అపోజిషన్ పార్లమెంట్లో డిమాండ్ చేయాలి. తక్షణమే రైల్వే మంత్రి రాజీనామా చేయాలి. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు దేశం ఎంత బాగా నడిచింది, ఎన్ని వేల కోట్లు లాభం. ఇప్పుడు అన్ని ప్రైవేటైజేషన్ పేరుతో దేశాన్ని తగలబెట్టేస్తున్నారు, అప్పులు పాలు చేసేస్తున్నారు. ఈ వీడియో రైల్వే మంత్రి రాజీనామా చేసినంత వరకు వైరల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి రాష్ట్రానికి మంచి పేరును తీసుకురావాలని ఆకాంక్షించారు. నవజీవన్ బాలభవన్ మరియు నిర్మలా హైస్కూల్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ ఫర్ ట్రైబల్ చిల్డ్రన్ ను నిర్వహించారు. స్లమ్ టు స్టేడియం పేరుతో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ కు వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. కార్యక్రమానికి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై ప్రసంగించారు. గిరిజన ప్రాంతాలలో దాగి ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇటువంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, భవిష్యత్తులో రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు క్రీడలను ఎంతో ప్రోత్సహిస్తారని, 1995 సంవత్సరంలో హైదరాబాద్ కి ఏషియన్ క్రీడలను తీసుకువచ్చారని గుర్తు చేశారు. మరలా 2025లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండటం మనందరికీ అదృష్టమని వ్యాఖ్యానించారు. అనంతరం స్పోర్ట్స్ ను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. రాలేకపోవడం వల్ల వారి చిన్నబ్బాయిని, నేను ఈ స్కూల్ పాత స్టూడెంట్ని, ఓల్డ్ స్టూడెంట్ని, నన్ను వెళ్ళమన్నారు. వారు ఈ రోజు నుండి ఉంటే బాగుండేది. ఆయన కూడా స్పోర్ట్స్ మెన్, పూర్వం ఆయన క్రికెట్ ఆడారు, నెంబర్ ఆఫ్ అదర్ స్పోర్ట్స్ కూడా ఆడారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే
ఈ మిషనరీ స్కూల్స్, నేను విజయవాడలో నిర్మలా హై స్కూల్లో చదువుకున్నాను, అలాగే రైలా కాలేజీలో చదివాను. ఈ మిషనరీ స్కూల్స్ కానీ, ఈ మిషనరీ సొసైటీస్ కానీ, ట్రస్టులు కానీ చేసే సేవ మామూలు సేవ కాదు. ఎందుకంటే మేము ఈ స్కూల్లో ఈ డిసిప్లిన్తో ఈ వాల్యూస్తో పెరిగాం కాబట్టి ఈ రోజుకి సమాజంలో ఎక్కడికి వెళ్ళినా మేము నేర్చుకున్నది ఈ సిస్టర్స్ దగ్గర, అలాగే లైలా కాలేజ్ ఫాదర్స్ దగ్గర నేను నేర్చుకున్నది ఎప్పుడు మర్చిపోలేను. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో ఒక గత 40 సంవత్సరాల కిందట చదువుకోవటానికి విద్యార్థి కానీ ఫెసిలిటీస్ లేని టైంలో ఈ మిషనరీస్ రూరల్ ఏరియాస్లో స్కూల్స్ కట్టి మాలాంటి వ్యక్తులందరికీ ఆపర్చునిటీ ఇచ్చారు. ఎస్పెషల్లీ నేను చదువుకున్న నిర్మలా హై స్కూల్ కానీ, లైలా కాలేజ్ కానీ, అలాగే డాన్ బాస్కో స్కూల్ కానీ, ఎన్ఎస్ఎల్ స్కూల్ కానీ మీరు చూస్తే విజయవాడ చుట్టుపక్కల స్కూల్స్ అన్ని మిషనరీ స్కూల్సే. ఆ రోజుల్లో స్కూల్ లేని టైంలో వాళ్ళు ఎడ్యుకేషన్ని ఈ చిన్న టౌన్లకి అందరికీ ఆపర్చునిటీ ఇచ్చి మాలాంటి స్టూడెంట్స్కి ఆపర్చునిటీ ఇచ్చి మేము చదువుకోగలిగాం. మంచి విలువలతో బయటకు వచ్చాం. ఈ రోజున సీనియర్ కెమిస్ట్గా, నేను జూనియర్ కెమిస్ట్గా వారి కంపెనీలో పనిచేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక సాంఘిక సేవలు, ఇలాంటి కార్యక్రమాలు మరింత ఊతమిచ్చి ఆర్థికపరమైన విషయాల్లో కూడా చాలా లిబరల్గా సహాయం చేస్తూ ఇవాళ విజయవాడ నగరంలోనే ఒక ఉన్నతమైన దాత ఎవరున్నారంటే అది గంగరాజు గారు. వారికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున ఆయన ప్లేస్లో వాళ్ళ చిరంజీవి నా చిన్నపిల్లడు, నేను గంగరాజు గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు చిన్నపిల్లడు రామరాజు గారు ఒక ఉన్నతమైన లక్ష్యాలతో, డబ్బు అనేది ఒకటే కాదు మనిషికి అవసరం, మనకు మనసుకు నచ్చింది చేయాలనే ఆలోచనతో నాకు ముందు చక్కటి స్ఫూర్తిదాయకమైన స్పీచ్ని ఇచ్చిన మా చిరంజీవి రామరాజు గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ రుక్మణ గాదయ్య, ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన పిల్లలకి శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ రోజున స్పోర్ట్స్ మీట్ ఫర్ ట్రైబల్ చిల్డ్రన్, ఇది గొప్ప కాన్సెప్ట్తో నవజీవన వారు, అదేవిధంగా డాన్ బాస్కో వారు కలిపి మారుమూల ఉన్న పిల్లల్ని వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని వెలికి తీయడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నేను ప్రత్యేకంగా వారికి, సంయుక్తంగా వారికి నా యొక్క అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజున పోరాట పట్టుకు కలిగిన జాతి, నిరంతరం శ్రమించే జాతి, వాళ్ళ శక్తి సామర్థ్యాలు మన కొలమానం చేయలేవు. అనేక చోట్ల వాళ్ళు ఎవరైతే ఎంకరేజ్ చేశారో వాళ్ళందరికీ పేరు తెచ్చే విధంగా వాటిలన్నింటిలో ప్రయత్నం తెచ్చిన సంగతి కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ రోజున ఆటలు అనేవి మన జీవితంలో ముఖ్యమైన భాగం. చదువుతో పాటు ఎవరైతే క్రీడల్లో, ఇతర ఎక్స్ట్రా క్యాలిక్యులర్ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ చూస్తారో వాళ్ళే ఉత్తమమైన విద్యావంతులుగా అవుతారు. కేవలం చదువు ఒకటే ధ్యేయం, పొద్దునుంచి రాత్రి దాకా చదివితే చాలనుకున్న వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చేప్పటికి డల్ అయిపోతారు. కానీ క్రీడా స్ఫూర్తి కలిగిన విద్యార్థులే మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. ఎందుకంటే ఆటల పోటీలంటే అవి ఒక స్నేహాన్ని పెంచే గేమ్స్. అవి గెలిచినా ఓడినా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా విజేతలే. ఇవాళ మనకి జీవితంలో అనేకమైన కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు బాధపడకుండా, సుఖాలు వచ్చినప్పుడు మితిమీరకుండా ఒక్క క్రీడా స్ఫూర్తి మాత్రమే మనల్ని బ్యాలెన్స్గా క్రమమైన విధానంలో ముందుకు తీసుకెళ్తుంది. అలాంటి క్రీడా స్ఫూర్తి పెంపొందించే ఇలాంటి గేమ్స్ చాలా అవసరం. ఇలా గేమ్స్ కండక్ట్ చేయాలంటే ఎంతోమంది ఆర్థికంగా సహాయపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు డాన్ బాస్కో వారు కానీ, నవజీవన్ వారు కానీ,
అలాగే మా గంగరాజు గారు లాంటి పెద్దలు కానీ మరి ఎన్నో చోట్ల వాళ్ళకి ఈ యొక్క ఆర్థికపరమైన విషయాల్లో సహకరించడం వలన ఈ రోజున మన రాష్ట్రంలో ఇలాంటి గేమ్స్. గుంటూరు జిల్లా తాడేపల్లి కలియుగ వైకుంఠ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉచిత ఉన్న అన్న ప్రసాదానికి కూరగాయల పంపిణీ మానవ జీవితంలో భగవంతుని ఆగ్రహం పొందేందుకు ఎన్నో మార్గాలున్నప్పటికీ వాటిలో ధార్మిక కార్యక్రమాల నిర్వహణ ద్వారా భగవంతుని అనుగ్రహం పొందడం అత్యుత్తమ మార్గమని విజయవాడ నగర పాలక సంస్థ కార్పొరేటర్ టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి అన్నారు. తాడేపల్లి ఆశ్రమం రోడ్లోని బిఏ విల్లా నివాసులు బొడ్డకాయల దుర్గాప్రసాద్ హైమావతి దంపతుల సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానం నిత్య అన్నదాన పథకానికి విరాళంగా సరఫరా చేస్తున్న 10 టన్నుల కూరగాయల వాహనానికి ఆదివారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో శీలంశెట్టి చిన్న, నాగేశ్వరరావు, యార్లగడ్డ ఉపేంద్ర, సుంకర శ్రీనివాసరావు, కంతేటి రామ్మోహన్, వేమూరి ప్రసాద్ స్థానిక భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. మరి భారతదేశంలో కాక దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి లక్షలాది మంది కోట్లాది మంది భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నప్రసాదాలు మరి పెడుతూ ఉంటారు. దానిలో భాగంగా ఈరోజు మరి గుంటూరు జిల్లా ఇక్కడ తాడేపల్లి మండలంలోని ఈ ఏరియాలో మరి దుర్గాప్రసాద్ గారు, హైమావతి గారు వాళ్ళ దంపతుల సహకారంతో 10 టన్నుల కూరగాయలను ఉచితంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉచిత అన్నప్రసాదాలకి పంపిణీ చేసే కార్యక్రమానికి మరి ఇక్కడ నుంచి తాడేపల్లి నుంచి పంపించడం జరుగుతుంది. మరి 2006 నుంచి కుటుంబరావు గారి ఆధ్వర్యంలో మరి మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా కూరగాయలు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభం కాబడింది. మరి 2023లో మరి కాలం చేసినటువంటి కుటుంబరావు గారు కాలం చేయటం వల్ల దాన్ని ఆపకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ మరి నాగు గారు ఆధ్వర్యంలో మరి విజయవాడ నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఉచితంగా కూరగాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపిస్తున్నారంటే దాన్ని ప్రారంభించినటువంటి కుటుంబరావు గారికి పైన ఉన్నటువంటి కుటుంబరావు గారికి జోహార్లు అర్పిస్తూ మరి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో దుర్గాప్రసాద్ గారు, హైమావతి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సంవత్సరం అంతా బాగుండాలని, వాళ్ళకి బాగా కలిసి రావాలని. అన్నదానం చాలా అది మన పూర్వీకుల నుంచి మనం తెలుసుకుంటుంది. అలాంటి అన్నదానం మరి తిరుమలలో జరిగే రోజుకి వేల నుంచి వందల నుంచి వేల నుంచి ఇవాళ లక్షలో జరుగుతుంది. దానికి మూల కారకుడు 1984 ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి అన్నదాన కార్యక్రమం. బడుగు బలహీన వర్గాలు ఎంతోమంది అక్కడికి వెళ్ళి ఒక ఫ్యామిలీ వెళ్ళి అక్కడ భోజనం చేయాలంటే, టిఫిన్ చేయాలంటే ఒక 500 రూపాయలు లేని జరిగేది కదా. అలాగే భోజనానికైనా తిరుమలలో కొండపైన 2 రోజులు ఉన్న ఒక రోజున వాళ్ళకి వెళ్ళే ఖర్చులకన్నా అక్కడ అయ్యే ఖర్చు ఎక్కువయ్యేది. అలాంటి ఖర్చు లేకన్నా మన ఎన్టీ రామారావు గారు ఆ రోజు అన్నదానం స్థాపించడం మరి ఎంతో ముందు చూపుతో ఆయన చేసిన కార్యక్రమం అది. అలాంటి అన్నదానానికి 2006 నుంచి తిరుమలలో జరిగే కూరగాయలు రోజుకి 8 టన్నులు ఇవాళ 1,00,000 మంది అన్నదానం జరుగుతుంది. 2006లో మండవ కుటుంబరావు గారు మరి దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని ఒక పేపర్లో చదివి కింద నుంచి ఏదో 200 కిలోలు 300 కిలోలు వెళ్తున్నాయంటే అసలు 200 300 ఏంటి, అసలు టెండర్ అనేది లేకుండా అక్కడ టెండర్లో అవకతవకలు జరగడం కుటుంబరావు గారు వెళ్ళినప్పుడల్లా అక్కడ చూడడం జరిగింది. అప్పుడు ఆనాటి కనుమూరు బాపిరాజు గారి టైంలో కుటుంబరావు గారు కొండపైకి వెళ్ళి మరి బాపిరాజు గారితో మాట్లాడి మీరు మాకు వెహికల్ ప్రొవైడ్ చేస్తే మేము నెలకి సరిపడా కూరగాయలు మేము అన్ని రాష్ట్రాలు గ్యాదర్ చేసి మేము పంపించడం జరుగుతుందని కుటుంబరావు గారు ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. అలాగే 2006 నుంచి ఈ రోజుకి 500 లారీలు కుటుంబరావు గారి ఆధ్వర్యంలో 2023 వరకు జరిగింది. మరి దాన్ని ఆయన అకాల మరణం వల్ల మేము ఆయన స్థాపించిన కార్యక్రమాన్ని ఇలా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈరోజు తాడేపల్లి నుంచి 10 టన్నులు 1,10,000 విలువ చేసే కూరగాయలు. మరి ఇది తాడేపల్లి ఇది 4వ బండి. అలాగే రోడ్డు కబ్జాను అడ్డుకున్నందుకు గాను యాదవ్ కుల సంఘస్థుడైన కొరాడ శేషుబాబు కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూరా శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. రోడ్డు కబ్జా విషయమై నగర పాలక సంస్థ అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడు నాక్రమించుకుని నిర్మాణం పెట్టిన వారికి నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. ఆనాటి నుండి కబ్జాదారులు కుటుంబ సభ్యులపై వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. అధికారులు, పోలీసు అధికారులు సంఘటన ప్రాంతాన్ని కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణం వందే జగద్గురు. నా పేరు కుర్రా శ్రీనివాస్ యాదవ్. నేను ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలకు, ప్రింట్ మీడియా పెద్దలకు అందరికీ నమస్కారం. కోరాడ శేషుబాబు ఇక్కడ దశాబ్దాల కాలంగా వీళ్ళ కుటుంబం, వీళ్ళ నాన్నగారి కాలం నుంచి కూడా నివాసం ఉంటా ఉంది. అయితే ఆ కొండ ప్రాంతము చాలా ఇరుకు బజారుగా ఉంటుంది.
ఆ ఇరుకు బజార్లో దారిని ఆక్రమించి ఒకళ్ళు కట్టడం జరిగింది. ఎందుకు ఆక్రమించి కడుతున్నారని మనవాడు ఆ అంశం మీద మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది. మున్సిపల్ అధికారులు దాన్ని పరిశీలించి ఆ నిర్మాణాన్ని ఆపివేయమని నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వారు ఆ నిర్మాణాన్ని ఆపివేయకుండా దాన్ని వేరే విధంగా మార్చి ఇతను ఊళ్ళో లేని సమయంలో ఇతను తిట్టాడని, యాసిడ్ పోస్తాడని. నా పేరు శేష్బాబు యాదవ్. నా ఇంటి రహదారి పబ్లిక్ దారిని దుర్గా, ఉదయ్ కుమార్, సాయి అనే వీళ్ళు కబ్జా చేశారు. నా మీద తప్పుడు కేసులు బనాయించారు. నేను అడుగుతుంటే 2 లక్షలు ఇస్తే కానీ నీకు దారి ఇవ్వనని చెప్పి నా మీద చాలా ఇబ్బందిగా గురి చేస్తాను. నన్ను 2-3 సార్లు స్టేషన్కి వెళ్ళినా కూడా ప్రయోజనం లేకపోయింది. వీళ్ళు పెట్టే టార్చర్కి నేను ఇంకా ఏదైనా వెళ్ళిపోదామని డిసైడ్ చేసుకున్నాను. ఇంకా లాస్ట్కి ఒకసారి వీడియోకి ఇచ్చి వీళ్ళ గురించి మీరే న్యాయం చేయాలని కోరుతున్నాను. వన్ టౌన్ కొండ ప్రాంతం అండి. ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర. ఇది 52వ డివిజన్. నేను టీవీ ఛానల్ అని చెప్పి బెదిరిస్తున్నట్టుగా నా మీద కేసులు బనాయించి ఊళ్ళో లేనప్పుడు నేను పంజాబ్లో ఉన్నాను సార్. టీవీ ఛానల్ అని బెదిరించినట్టుగా, యాసిడ్ పోసినట్టుగా కేసులు నా మీద బనాయించారు. స్టేషన్కి రమ్మంటున్నాను. నన్ను 3 రోజుల నుంచి సీఏ గారు ఆధార్ కార్డు తీసుకొని రండి మీద అని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు. నాకు చాలా భయంగా ఉంది. నాకేం చేయాలో తెలియక ఇక్కడ మీ దగ్గర కోరుకుంటున్నాను. నేను కేబుల్ వ్యాపారం చేస్తానండి. నేను దొంగ రిపోర్టులు అని నాకు మొన్నే తెలిసింది. వీళ్ళు రిపోర్టులు అని చెప్పి బెదిరిస్తున్నారండి. నన్ను 2 లక్షలు అడుగుతున్నారు ఆ దారి ఓపెన్ చేయాలంటే. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం చేయగలిగిన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. కొనియాడిన టీడీపీ నేత గద్దె క్రాంతి. పంచాయతీ ఛాంపియన్ సమగ్ర గ్రామాభివృద్ధి లక్ష్యంగా కృషి చేయాలి. ఏపీ కేశినేని శివనాథ్. కృష్ణా జిల్లా ఉయ్యూరులో అంగరంగ వైభవంగా వీరమ్మ తల్లి ఉత్సవాలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. విజయవాడ కృష్ణలంకలో అగ్ని ప్రమాదం. కృష్ణలంకలోని నిర్మలా శిశు భవన్ వద్ద 3 పోర్షన్ల తాటాకుల ఇల్లు అగ్నికి ఆహుతి. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.